రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఏపీలోని పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ఏసీపీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారు 120 కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతుందని, ప్రతి పనికి లంచం అడుగుతున్నారంటూ కొద్ది రోజులుగా ఫిర్యాదులు అందుతున్న క్రమంలో అధికారులు రంగంలోకి దిగారు. కార్యాలయంలో సోదాలు చేపట్టి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీలు చేయగా కొంత నగదు లభించినట్లు సమాచారం. తనిఖీల సమాచారం అందుకున్న కొందరు సిబ్బంది భయంతో జేబుల్లో ఉన్న డబ్బులను కిటికీల ద్వారా బయటికి విసిరేసినట్టు తెలుస్తుంది. అవినీతి నిరోధక శాఖ అధికారుల మేరకు దాడులకు సిబ్బంది అధికారులు టెన్షన్ నెలకొంది. సబ్ రిజిస్టర్ ఆఫీసులోని ఓ గోడ పక్కన పడి ఉన్న 30,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ ఎస్ఐ రమేష్ బాబు వెల్లడించారు. ఏపీలోని పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ఏసీపీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారు 120 కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతుందని, ప్రతి పనికి లంచం అడుగుతున్నారంటూ కొద్ది రోజులుగా ఫిర్యాదులు అందుతున్న క్రమంలో అధికారులు రంగంలోకి దిగారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రకాశం జిల్లా ప్రతినిధి నాగు ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నాగు, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన ఏసీబీ అధికారులతో ఒకసారిగా దుర్బుదాలు ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అయితే ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏకకాలంగా దాడులు నిర్వహించారు. గోడ పక్కన పడి ఉన్నటువంటి 30,000 నగదును స్వాధీనం చేసుకుని ఏసీబీ ఎస్ఐ రమేష్ బాబు అయితే తెలిపిన పరిస్థితి. అయితే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సోదాలు చేశారు. వచ్చిన ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు అయితే దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి రాజునెలుతుందని కొద్ది రోజులుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయానికి వెళ్లే రికార్డులు మొత్తం కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఏసీబీ అధికారులు ఉంది. అది ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిందనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒంగోలు ఏసీబీ అధికారులు ఫిర్యాదులు అందాయని దీంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారని చెప్పిన పరిస్థితి ఉంది. దీంతో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేసే అవినీతి అధికారులు టెన్షన్ కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రచన చెక్ చేయడం జరుగుతుంది. ఈ సర్ప్రైజ్ చెక్లో వాళ్ళ అవినీతి ఎక్కువ ఉంటుందో, అదేవిధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈరోజు ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ప్రాథమికంగా కొంత అమౌంట్ డబ్బులు అవన్నీ దొరుకుతున్నాయి. మీకు పూర్తి వివరాలు సాయంత్రం తెలియజేస్తాం. సార్, ఇప్పుడు ఈ నోట్లు కట్టలు ఎలా వచ్చినాయి? పైనుంచి విసిరేశారని చెప్పి కిందకు వచ్చి తీసాం. సార్, సుమారు ఎంత అది ఇప్పుడు దొరికింది మాకు 30,000. సార్, యాక్చువల్ అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ సార్ ఇక్కడ అవినీతి జరుగుతుందని కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేయలేకనే ఇక్కడ మేము వచ్చి చేస్తున్నాం. జనాలు అవును మేము ఒంగోలు ఇదా సబ్ రిజిస్టర్ ఆఫీసు తనిఖీ చేస్తాం. సర్ప్రైజ్ చెక్ అంటారు దీన్ని మా భాషలో. సర్ప్రైజ్ చెక్ చేసి ఇప్పుడు అక్కడ ఏమన్నా వాళ్ళు రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు ఏమన్నా లోటుపాట్లు ఉన్నా కానీ అవన్నీ చెక్ చేస్తాం. రమేష్ బాబు, ఇన్స్పెక్టర్ని, ఏసీబీ ఒంగోలు. అది పైన సిబ్బంది పనిచేస్తున్నారు కదా, ఆ కిటికీ దగ్గరలో ఉన్నారు. ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. ఈ సర్ప్రైజ్ చెక్లో